వారం రోజుల క్రితం వచ్చిన అస్నా తుఫాన్ కారణంగా ఉడమేరు వాగు పొంగి పొరటం వలన విజయవాడ లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయేటువంటి పరిస్థితి. ఎక్కువగా మునిగిపోయిన ప్రాంతాల్లో ఎక్కువగా మనకు వినిపించిన పేరైతే అజిత్ సింగ్ నగర్. ప్రజెంట్ మనం అజిత్ సింగ్ నగర్ లో ఉన్నాం. మీ పేరేంటి? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఎప్పుడైనా ఇలాంటి వరదను గతంలో ఎప్పుడన్నా చూసారా? లేదండి, నేను ఇప్పుడు చూడలేదు. నా పేరు షేక్ కరీం. నేను విజయవాడ సింగనగర్ 59వ డివిజన్గా ఇప్పుడు దాకా మీ వరద అయితే చూడలేదు. నేను వచ్చి ఇప్పుడు 18 సంవత్సరాలు సింగనగర్కి. అప్పుడప్పుడు వర్షాలు వచ్చి ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఇంత వరద అయితే అసలు మేము ఊహించలా. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు 45 సంవత్సరాల నుంచి నేను ఇప్పటిదాకా ఈ వరద చూడలేదు అంటున్నారు. కానీ అమ్మో, ఈ వరద చూసి అసలు ప్రజలందరూ భయపడిపోయారండి. ఇంతవరగా మేము వచ్చేటప్పుడు కొంచెం కొంచెం వరద వచ్చేది మొక్కల వరకు అలా, కానీ ఒక మనిషిని నిండిపోయేంత వరద వచ్చింది. కానీ ఇక్కడ ప్రజలు చాలా దొక్కాడితే రెక్కాడని పరిస్థితి. మా డివిజన్ ప్రజలు చిన్న చిన్న పూరే గుడిసెలు వాళ్ళు ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ వరద వల్ల చాలా నష్టపోయారు. ప్రజలందరూ నష్టపోయారు. అసలు ఉండడానికి కూడా ఇల్లు లేదా. ఈ చిన్న వర్షానికి బయటికి వెళ్ళిపోయారు ప్రజలు. చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో సిచ్యువేషన్స్ మేము అసలు చూడలేకపోయాం. మేమైతే ఎవరు అసలు బయట పడతామని ఊహించుకోలేదండి. ఏం చెప్తున్నా, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి ఈ రోజు ఉన్నారంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఇంత క్రిటికల్, ఇంత ప్రమాదంలో కూడా డివిజన్ కాదండి, ఇప్పుడు వరద బాధితులు ఉన్న ఒక్కళ్ళకి ఫుడ్, పాలు, పెరుగు, ప్రతిదీ, పాలు, గుడ్లు, బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని టైం టు టైం ప్రతి ఇంటికి మేమే డాక్టర్లతో ఇంటికి మేమే డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఫుడ్ గాని, పాలు గాని, లంచ్ గాని మేమే వెళ్ళి వాళ్ళకి నైట్ డిన్నర్ గాని ప్రతిదీ అందజేసాం. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఇంతమంది ప్రజలకి A to Z ఏది తగ్గకుండా, అసలు తగ్గేది లేకుండా అన్నట్టుగా ప్రజలందరికీ అందుబాటు అయ్యేటట్టు చూశారు. వైసీపీ వాళ్ళేమో వరద బాధితులను ఆదుకోలేదు, చేయాల్సినటువంటి సహాయం ప్రభుత్వం నుంచి అందలేదని చెప్పి అంటున్నారు. వైసీపీ వాళ్ళకి ఒకటే మాట్లాడి, వైసీపీ వాళ్ళు ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళు వచ్చి డివిజన్ లోకి వచ్చి చూడమనండి. ఎక్కడైనా వెళ్ళి వైసీపీ వాళ్ళని చూడమన్నారు. టీడీపీ కార్యకర్తలు గాని, నాయకులు గాని ఎవరు చేయకుండా అయితే ఉండలేరు. వాళ్ళు వచ్చి ఫేక్ మాటలు చెప్తున్నారు కానీ, కాకపోతే వాళ్ళే క్రియేట్ చేసి చెప్తున్నారు ఈ మాటలు. ఈ రోజు మన సెంట్రల్ నియోజకవర్గానికి ఇంత భయంకరమైన వరద నీరు వచ్చినప్పుడు మరి ఇంత కష్టపడి మా ప్రాణాలు కూడా ఎదుట పెట్టేసి వాళ్ళకి మేము హెల్ప్ చేశాం. టీడీపీ నాయకులు గాని, కార్యకర్తలు గాని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ప్రజలకి తోడుగా ఉంటాం. మేమున్నా తోడుగా సాగిపోయాం. ఇప్పుడు దాకా మా డివిజన్ కి ఇంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. ఏ ఒక్కళ్ళు వచ్చి కూడా చూడలేదు, ఇక్కడ పరామర్శించలేదు. ప్రజల్ని ఎలా ఉన్నారమ్మా అని అడిగిన సిచ్యువేషన్ కూడా లేదు. నాకు తెలిసి మేమే ముందుకు వెళ్ళాము అంతే తప్ప వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు రాలేదు. చెప్పండి, ఇంతటి వరదలను ఎప్పుడన్నా అజిత్ సింగ్ నగర్ లేదు విజయవాడలో గతంలో ఎప్పుడన్నా చూసారు? లేదండి, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. నాకు ఇప్పుడు 30 years. నేను 30 years లో ఎప్పుడు దాకా అసలు వరద అనేది చూడలేదు. వాటర్ అనేది ఇప్పుడే ఫస్ట్ టైం మన లైఫ్ లో చూడటం. మాది 3 floors బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సగం ఫ్లోర్ మునిగిపోయింది. మునిగిపోయి మొత్తం ఫ్రిడ్జ్లు, మంచాలు అన్ని తేలుతున్నాయి ఇళ్లలో. ఇంకా పాపం ఇంకా లోతు ఇళ్ళు అయితే ఇంకా వరదలు ఇంకా ఎక్కువైపోయి విభత్సంగా అయిపోయారు. ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బయటికి వెళ్ళిపోయారు. మీ ఇంట్లో నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఏమనిపించింది మీకు? ఏంటి పరిస్థితి? అసలు మైండ్ పనిచేయలేదు. అసలు ప్రాణ భయంతో అసలు ఉంటామా మనము, ఈ నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతామా, అసలు ఏంటి ముసలోళ్ళ పరిస్థితి ఏంటి? మరి మీకు గవర్నమెంట్ నుంచి అందాల్సిన సాయం ఇప్పుడు ఏదైతే కూరగాయలు ఉన్నాయో, నీళ్లు, మంచినీళ్ళు గానీ, పాలు గానీ ఇవన్నీ అందిస్తున్నారా? బ్రహ్మాండంగా. అసలు వరద బాధితులు ఫుడ్ తో చంపేస్తున్నారు బాబు గారు. తిండి అసలు గంట గంటకి నీళ్లు గాని, పాలు గాని, నిత్యావసరాలు గాని రాలేదు అన్న వస్తువులు రాత్రి 11 అయినా సరే ట్రాక్టర్లు వచ్చి అమ్మ మీరు తిన్నారా లేదా అని చెప్పి మరి ఇంటింటికి తీసుకెళ్లి, మేము కూడా అలాగే ట్రాక్టర్లకి మేము వర్క్ చేస్తున్నాము, ఇంటింటికి వచ్చినాయా లేదా అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా చేశారు బాబు గారికి. ఈ వయసులో ఇంకా వాటర్ లో తిరిగి చేయడం హ్యాట్స్ ఆఫ్ బాబు గారికి. ఎప్పుడు అసలు ఏ గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేసి ఉండదు. ఆయన ఉన్నారు కాబట్టి 5-6 రోజుల్లో మేము రికవర్ అవ్వగలం. లేకపోతే అసలు వాటర్ కంటెంట్ ఇంకా పెరిగి కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. సార్, మీ పేరేంటి? ఈ అజిత్ సింగ్ నగర్ లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా చూశారు? నా పేరు నవనీతం సాంబశివరావు. పుట్టి పెరిగిందంతా ఈ ప్రాంతంలోనే. నా జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఈ స్థాయిలో వరద రావటం అనేది ఇదే మొట్టమొదటి పరిస్థితి. ఈ 9 రోజుల్లో అలో లక్షణాన్ని ఇచ్చేస్తుంటే అర్థమైంది.
చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ 6-7 రోజులు విజయవాడ సిటీలోనే మా మధ్యన ఉండి జరపటం వల్ల ఈ రోజుకి ఆ పాల ప్యాకెట్లు పూర్తిగా అందుతున్నాయి, భోజనం అందుతుంది, మిగిలినటువంటి మేము ప్రాణాలతో బతుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు కింద ఉన్నటువంటి ప్రభుత్వం నేను రాజకీయాలు జోలికి పోట్ల, ముందు మనిషి బతుకుంటేనే రాజకీయాలు, ఓటు. సింగనగర్ ప్రాంతంలో రోడ్డు మీద నడిచేటువంటి కూలీనాలు చేసుకునే పేద వర్గాలు కూడా కొట్టుకుపోయి అంటే ఏ స్థాయిలో వరదలు వచ్చినాయో అర్థమవుతున్నటువంటి. ఒక పక్కన కరెంట్ లేదు, మరొక పక్కన డ్రైనేజీ వ్యవస్థ లేదు, వర్షం పడినటువంటి నీరు పోవడానికి, మరొక పక్కన మానవ సంబంధాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో రెండో రోజు నుంచే నారా చంద్రబాబు నాయుడు గారు అయి ఉండొచ్చు, ఉన్నటువంటి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఉండొచ్చు, మా సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి బోండమ్మ గారు ఎమ్మెల్యే గారు ఉంది, నిరంతరం ప్రజల మధ్య ఉండి అందించడంతో ప్రాణ నష్టం జరగకుండా కాపాడినటువంటి ఘనత బోండమ్మ గారికి, చంద్రబాబు నాయుడికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వచ్చిపోయేటువంటి మంత్రులకి దక్కుతుంది. ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా ముందుకు సాగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము ప్రజల నుంచి మా మొరైండి బాబు అని కోరుకుంటే, ఉద్దుత్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం ఉద్దుత్ తుఫానికి ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందో అలాగూ 2024 బుడమేరు వరదలకు ముందు సింగనగర్ ప్రాంతం ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని చెప్పేసి ఈ 42 సంవత్సరాల అనుభవంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము నమ్ముతున్నాం. అలా మీ పేరేంటి? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? గతంలో ఇక్కడ ఎప్పుడైనా ఇంతటి వరదలు ఎప్పుడైనా చూసారా? నా పేరు రమేష్, సింగనగర్ వాసిని. ఏంటంటే ఈ వరదల్ని నాకు పుట్టిన నాకు 33 సంవత్సరాలు. నేనైతే 2005లో ఒక్కసారి ఏదో చిన్న కారు ఎంతంత లోతుగా మోకాల లోతు వచ్చే వరద చూశాను. అది వాటిని ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఉండేది, ఆ రోజు కట్టడి చేసింది. ఈ రోజు ఒక చంద్రబాబు గారు కాబట్టి తీసుకుంచుకొని ఈ వరదల్ని 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన 2 సంవత్సరాల్లో ఈ విజయవాడని ప్రతి పథకం ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తానని మొన్నే చెప్పారు. కానీ ఈ వరదలు వచ్చి ఆయనకు ఒక చిన్న ఛాలెంజ్ ఇచ్చింది. అలాంటి ఛాలెంజ్లు స్వీకరించాలంటే మొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిగా. కానీ ఈ వరదలు ఆయనకి పెద్ద. మొన్నటి వరకు నీ పరిస్థితి ఎలా ఉందన్న? ఇక్కడ మా పరిస్థితి సుమారు 10 నుంచి 12 అడుగుల లోతులో ప్రతి ఒక్కరూ మునిగిపోయాము. మెయిన్ రోడ్లలో ఫస్ట్ 2-3 రోజులు కానీ సహాయ చర్యలు అటు ఇటుగా ఉంటే చంద్రబాబు గారు ఎమ్మటే స్పందించి కలెక్టర్స్ ని, ఐఏఎస్ ని, ఐపీఎస్ ని మన రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్కరిని పిలుచుకొచ్చి ఈ విజయవాడ మన రాజధాని అయిన మన అమరావతి నుంచి ఈ విజయవాడ ఇటువైపు ముప్పు ప్రాంతాల నుంచి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి 24 గంటలు ఉండి ఆయన అనేక సేవలను. రాజేశ్వరి సార్, మేము బంగాళం గుడిస్ అంటారు సార్, మాది లోనా సెంటర్ సార్. మేము పక్కన రేగు సీడ్ లోనే అద్దెకుంటాం సార్. కట్టు బాటల మీద పిల్లలు ఎక్కువ వేసుకొని పైకి 3 స్టోర్ ఎక్కువ సార్. మాకు కష్టపడితే రోజుకి 500-600 కూలీ సార్. మాకు 3 కళ్ళు నాశనం అయిపోయినాయి, అన్ని నాశనం అయిపోయినాయి. మా పిల్లలు కట్టుబాట్లు లేక రోడ్డు మీద ఉంచున్నాం సార్. తినడానికి మాకు తాగడానికి అయితే వాటర్ అయితే దొరుకుతుంది. ఇంట్లో సామాను మాత్రం ఏమి పనికిరావు సార్. అద్దిల్లు ఉన్నవాళ్ళు ఇప్పుడు మోటార్ చేయాలన్నా ఉంటే ఉంటుంది, లేకపోలేదు. ఒక్క నెల అద్దె కూడా అట్లా మిమ్మల్ని పరిస్థితి అయితే కరెంట్ లేదు. పిల్లలు వేసుకుని రోడ్డు మీద కూర్చున్నా. మొన్నటి దాకా అయితే 4 రోజులు బళ్ళో ఉన్నాం. సత్యనారాయణపురం స్కూల్ నుండి ఇవాళ వచ్చాం సార్. వచ్చేసరికి అన్ని బాగా మాకైతే వాసిన నీళ్ళు కూడా కావాలి, నీళ్ళు తీసుకొని ఎన్ని కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నాం సార్. మేము ఇవాళ జరిగింది మాత్రం మంచి నీళ్ళు ఇచ్చారు. కాయగూరలు వచ్చి ఆటో మీద వచ్చి ఇచ్చారు సార్. మాకు దయచేసి న్యాయం చేయమని కోరుకున్నాం. 3 బళ్ళు పాడైపోయిన ఇంటి సామాను, వాషింగ్ మిషన్, మా లాంటి వాళ్ళు సంవత్సరాలు ఏడ్చి ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి. 2 పిల్లల మీద బళ్ళు, పుస్తకాలు కూడా ఒక్క పుస్తకం పనికి రాకుండా అయిపోయింది. మా పాప పుస్తకం కూడా చదువుకునే 4 సంవత్సరాల పాప మొత్తం నాశనం అయిపోయింది. ఒక్కడు కూడా తీసుకెళ్ళకపోయాం. అప్పటికప్పుడే ఏదో దయచేసి మేము ఆదుకోమని మేము కోరుకుంటున్నాం సార్. ఒక్కసారికి ఆదుకోండి సార్. మామా నీ పేరు? నా పేరు మస్తాన్, పఠాన్ మస్తాన్వి. నాకు అన్ని తినటానికి తాగటానికి నీళ్ళు అన్ని క్షేమంగా అందుతున్న చంద్రబాబు గారికి నమస్కరించి చేస్తాను. నాకు బడ్డీ కొట్టు పెట్టుకుని నేను బతుకుతాను. నాకు ఎవరు లేరు. అంత ముందు నా అన్ని నష్టం అయిపోయింది. నా గ్రైండర్ పోయింది, నాకు బియ్యం పోయింది, నా అన్ని పోయింది, నా వస్తువులు. మాది విజయవాడ సింగనగర్ సంజీవయ్య చౌక్ దగ్గర 4284 డోర్ నెంబర్ అండి. మేము వర్షాలు వచ్చి కొట్టుకెళ్ళిపోయిన ఆ పిల్లల్ని, ఆడపిల్లల్ని భుజాల మీద పెట్టుకుని వెళ్ళిపోయామండి.
ఇప్పటికొచ్చి పొద్దున్న నుంచి చూస్తున్నాము. కలెక్టర్ గారు ఎవరో తెలియదు, ఆయనకు చూపించాము. ఎక్కడ ఉన్నారమ్మా? ఇప్పటి వరకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో ఉన్నామండి. ఇక్కడ తిండి లేదు, నీళ్లు లేవు, పాలు లేవు. వరదలు వచ్చినప్పుడే వెళ్ళారా లేదా రాకముందే వెళ్ళారు? వచ్చినప్పుడే వెళ్ళిపోయాం. మంగళవారం నాడు పొద్దున్న సాయంత్రం 6 నుంచి ఇక్కడ బయలుదేరిపోతే అక్కడ పొద్దున్న 6 దిగాము బండి. మరి తిండి లేదు, నీళ్లు లేవు. మనం ఒక పూట అంటే ఉండలేము. పాలు తాగి పిల్లలు, మా పిల్లలు, ఆ పిల్లలు తీసుకుని ఇక్కడ కూర్చోబెట్టుకుని వెళ్ళిపోయామండి. అసలు మాకు న్యాయం చేస్తారా? నా పేరు సయ్యద్ మహమ్మద్, లిల్లీ సెంటర్. ఈ అకాలంగా ఈ వరద ఇలా వస్తాను కూడా మేము ఊహించలేదు. వాళ్ళు 66లో అయితే వచ్చిందట ఇలాగా. మళ్ళీ ఇప్పుడు నేను సింగారు వచ్చి 54 సంవత్సరాలు అయింది. 54 ఏళ్ల తర్వాత ఇలా నీళ్ళు చూశాను. ఇళ్లలోకి వచ్చేసి సామాను అన్ని మొత్తం మునిగిపోయినాయి. అయినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిత్యావసర వస్తువులు, తినే ఆహారం కానీ, పాల ప్యాకెట్ కానీ, మంచి నీళ్ళే కానీ, బిస్కెట్ ప్యాకెట్ కానీ, బన్సే కానీ మొత్తం ఇంటి ముందుకు పంపించాడు. విజయనగర నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొత్తం కూడా 5 రోజుల్లో మళ్ళీ వరద పూర్తిగా అరికట్టారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలి. గురునాథం, సింగినగర్ లిల్లింగ్ సెంటర్. మేమైతే చాలా లాసిపోయాము. ఎంత లాసిపోయాము కూడా చెప్పలేము. దగ్గరగా ఒక 5-6 లక్షల పైన లాసిపోయాను. రోజు భోజనానికి, ఉండటానికి నీళ్లు, పాలు అన్ని చక్కగా మాకు బాగా అందినాయి. శానిటైజర్ కూడా చక్కగా బాగా జరుగుతుంది. ఇవాళ మేము షాప్ ఓపెన్ చేసి చూస్తే మా పరిస్థితి ఒకసారి చూడండి ఎలా ఉందో. మేమంతా రోడ్లు పాలైపోయాము. మాకు బాబు గారు బాగా హెల్ప్ చేస్తారనే ఆలోచనతో, ఆయన చేస్తారనే ధీమా కూడా మాకు ఉంది. అయితే మాకు బాగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ వారం రోజులు 10 రోజులు కరెక్ట్ గా మేము నీళ్ళలోనే ఉండిపోయాము. 10 రోజులు నీళ్ళల్లో ఉన్నా కానీ మాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు. ఉండటానికి కరెంటు కూడా 2 రోజుల్లోనే ఇచ్చారు మాకు. అమ్మా ఏంటి వరదలు వచ్చినాయి? వరదల నుంచి బయటపడ్డారా ఇప్పటికైనా? ఇవాళే వచ్చారండి. మొన్న మంగళవారం వెళ్ళిపోయాను, నాకు వచ్చేసింది వాటర్. సర్లని చెప్పేసి ఇంక మా చెల్లివాడి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత నిన్న వచ్చాను. నిన్న వచ్చి చూస్తే ఇల్లంతా గందరగోళం అయిపోయింది. సరే అని చెప్పి వచ్చి అంత క్లీన్ చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు శరత్ బాబు, సింగినగర్ వాసన. గత 4 వారం రోజుల నుంచి వరద బీభత్సానికి షాప్ అంతా నీళ్లతో కొట్టుకుపోయి గందరగోళం అయిపోయి నానా ఇబ్బంది పడటం. చంద్రబాబు దయ వల్ల తినటానికి, తాగటానికి అవి మాత్రం అందించారు. ఆయనకి శతకోటి నమస్కారాలు. కాకపోతే ఏంటంటే షాపు చాలా వరకు దగ్గరగా 5 లక్షలు పంచారు. మొత్తం పాడైపోయింది. ఇంట్లో ఒక వస్తువు అంటూ పనికిరాదు, ఏది పనికిరాదండి. మొత్తం సమస్తం అన్ని నీళ్ళలో కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే ఎవరైనా పెడితే తినే పరిస్థితే తప్ప వ్యాపారం పరిస్థితే లేదు. దయచేసి చంద్రబాబు గారు మీ మీద నమ్మకం ఉంది కాబట్టి దయించి ప్రాధాయపడి మమ్మల్ని కొద్దిగా చూసుకొని సాయం చేయమని ప్రాధాయపడి కోరుతున్నాం. నమ్మకం ఉందా? చేస్తారని 100% నమ్మకం ఉంది. అందుకని మీరు దయించి మమ్మల్ని కొద్దిగా ఆశీర్వదించి మమ్మల్ని సాయం చేసి ఆదుకోవాలనిగా. మీ పేరు? మా పేరు నరేష్ కుమార్. ఇప్పుడు వరదలు వచ్చినాయి మరి అజిత్ సింగ్ నగర్ కి. ఏంటి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు ఎలా ఉంది? ఘోరాతి ఘోరంగా ఉంది మా పని. మాది కిరాణా షాపు. 30 మోకాల్లో నీళ్ళు వచ్చేసినాయి. కిరాణా ఐటమ్ ఏం పనికి రాదు. ఇక అన్ని ఇక్కడ పడేసాం చూడండి. అది పరిస్థితి. ఇన్నేళ్ళ చరిత్రలు ఎప్పుడు జరగలేదు. మరి ఇప్పుడు తింటాకి తిండి ఇన్ని రోజులు ఎలా జరిగింది ఏంటి? ప్రజెంట్ అంతా బాగానే ఇచ్చారు. బాబు గారి సర్వీస్ అయితే బ్రహ్మాండంగా ఉంది. వాటర్ ప్యాకెట్లు అయితేనేమి, పాల ప్యాకెట్లు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి అన్ని ఇచ్చారు. అంతా బాగుంది. ఇబ్బంది అయితే ఇప్పుడు కలగలేదు. వీటికి ఏమైనా ఇస్తారని ఆలోచనతో ఉన్నాము. ఎంత నష్టం జరుగుతుంది? సుమారు 5 లక్షలు జరిగింది. అది ఏమైనా అవకాశం ఉందో బాబు గారు ఇస్తారని చూస్తున్నాం. మరి ఇంతవరకు ఇప్పుడు టీడీపీ వాళ్ళు నాయకులు కానీ లేదా అధికారులు కానీ ఎవరైనా వచ్చి సందర్శించారు? వస్తున్నారు, సందర్శిస్తున్నారు, వెళ్తున్నారు. చెప్పుకున్నాము. నేనున్నాను అని అంటున్నారు బాబు గారు. ఏం చేస్తారో చూడాలి. మరి బాబు గారు చేస్తారని నమ్మకం ఉందా? 100% ఉంది. ఏంటి వరద బాధితులకి అందరికీ చంద్రనాయుడు గారు న్యాయం చేశారు. చాలా వరకు ఆయన ఉన్నంత వరకే చాలా ఇదిగా జరిగింది. చాలా గొప్ప చేసి పెట్టాడు. అలాగే మినిస్టర్లు కానీ ఒక ఇది కానీ అందరి దగ్గరుండి అన్ని బాగా చేసి పెట్టారు. 3 పూట్ల భోజనం అందిందా? కానీ అందరికీ శుభ్రంగా చేసి పెట్టారు. పాల ప్యాకెట్లు కానీ ఏమైనా కానీ, పళ్ళు అవి కానీ ఏమైనా కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఏమైనా కానీ అన్ని శుభ్రంగా పంపించారు. బాగా చూశారు. ఆయన ఉండబట్టే ఈ రోజు ఈ రకంగా ఉంది. అది అండి. సార్ మీ పేరు? రమేష్ బాబు అండి. రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఫ్రమ్ బేతంచెర్ల. మేము 1 వీక్ అయిందండి వచ్చి. పోయిన సోమవారం వచ్చాము. మంగళవారం డ్యూటీకి ఎక్కాము.
ఆ రోజు నుండి నిన్నటి దాకా ఈ 59వ డివిజన్ లో ఈ 254 సెక్రటేరియట్ అనేది ఈ రోజే బయటపడింది. ఈ రోజు నిన్నటి దాకా వాటర్ లోనే ఉండింది దాదాపుగా 8 days. ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్ గా మేము మా సెక్రటేరియట్ ఏరియాని కవర్ చేయగలుగుతున్నాం ఈ శానిటేషన్ పరంగా. ప్లస్ వాటర్ సప్లై కూడా ట్యాంకర్ ద్వారా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తే ఈ పని ఒక 2-3 days లో క్లియర్ గా మళ్ళీ నార్మల్ కండిషన్ లో తీసుకోవడానికి ట్రై చేస్తాం. బాబు గారు, మీకు ఈ సీఎం గారు ఎలాంటి ఆర్డర్స్ మీకు పాస్ చేశారు? బాగా కష్టపడుతున్నారు అనుకుంటా బాబు గారు. సార్ కష్టపడడంతో పాటు అందరినీ కష్టపెట్టడం, విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా సరే పాజిటివ్ గానే స్పందించాలి. యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ గా 24/7 పనిచేయాలనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఏ పని చెప్పినా కూడా చేయాల్సింది తప్పదు. అలా ఇక్కడ మీకు చెప్పిన ఈ పని వరకు అయితే మాక్సిమం 3 days లో కంప్లీట్ చేసేస్తారా? 3 days లో కంప్లీట్ అయిపోతుంది. 100% కంప్లీట్ అయిపోతుంది. మరి మీకు ఫుడ్, బెడ్ ఇవన్నీ ఎలా? మంచి హోటల్స్, అకామిడేషన్ ఉందండి. అన్ని ఏర్పాటు చేశారు. ఫుడ్, బెడ్ అంతా అక్కడే ఉంది. ఏ ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.